మహాభారత యుద్ధ సమయంలో తనకు తానుగా ఆత్మసమర్పణ చేసుకున్న వీరుడు ఇరవణుడు. తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బలి ఇచ్చుకున్నాడు ఈ ఇరవణుడు. అతడు అర్జునునికి నాగరాణి ఉలూచికి పుట్టిన కొడుకు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసం కాళీమాతకు పూజ చేస్తాడు. తనను తాను ఆత్మసమర్పణ ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. భర్త చనిపోతాడని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది? అందుకే శ్రీకృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఇరవణుడు చనిపోతాడు. మరుసటి రోజు ఇరవణ కోసం ఏ భార్య ఏ భర్త కోసము విలిపించినంత దారుణంగా శ్రీకృష్ణుడు మోహిని అవతారంలో విలిపిస్తాడు. కాళీమాతకు ఇరవణ చేసిన ఆత్మ బలిదానాన్ని గౌరవిస్తూ తమిళనాడులోని కువాగంలో 18 రోజుల పండుగ చేస్తారు. ఇక్కడకు పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్లు అందరూ గుమికూడతారు. వీళ్ళనే అరవాణీలు అంటారు. తమను తాము మోహినిగా ఊహించుకుంటారు. అక్కడి పూజారిని ఇరవణుడిగా భావించి అతనితో తాళి కట్టించుకుని మర్నాడు వైదవ్యం పొంది అతని కోసం వెలిపిస్తారు.